బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తొర్రూరు మున్సిపాలిటీలో గంటకు మారుతూ వచ్చిన రాజకీయ సమీకరణలు ఎట్టకేలకు సుఖాంతమయ్యాయి. గత కొద్ది గంటలుగా అక్కడ సాగిన ఉత్కంఠకు తెర దించుతూ కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాల్ని దక్కించుకుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్గం, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు నమోదుపై బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదును అధికారులు తోసిపుచ్చడంతో కాంగ్రెస్ గెలుపు మార్గం సుగమమైంది. ఎక్స్ అఫీషియో ఓట్ల అండతో మెజారిటీని నిరూపించుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. తొర్రూరు మున్సిపాలిటీలో గంటకు రాజకీయం మారుతూ వచ్చింది. ఎట్టకేలకు అక్కడ సుఖాంతమైంది. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు ద్వారా అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. సో వాళ్ళ ఉదయం నుంచి కూడా తొర్రూరులో ఒక హై డ్రామా కొనసాగుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థుల విషయంలో ఎట్లాగైనా సరే తొర్రూరు మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలన్నటువంటి సంకల్పంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. కానీ చివరికి ఎక్స్ అఫీషియో ఓటు ద్వారా అక్కడ వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు అక్కడ వినియోగించుకోవడం ద్వారా అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ పెరగడంతో కాంగ్రెస్ అక్కడ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. సో దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అక్కడ పీఠాల్ని దక్కించుకున్నారు. సో ఇవాళ ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులు, అటు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అనుచరులు ఒక తీవ్రమైనటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితులు అక్కడ సృష్టించారు. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. పోలీసులు భారీగా రంగంలోకి దిగి రెండు పార్టీల నాయకుల్ని, కార్యకర్తల్ని అదుపు చేయడం కూడా ఒక దశలో పోలీసుల వల్ల కూడా కాలేదు. సో భారీగా అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. అక్కడ అదనపు బొలగాల్ని కూడా మోహరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఫైనల్గా అక్కడ ఉద్రిక్తతల విషయం ఎలా ఉన్నా కూడా అక్కడ ఎన్నిక మాత్రం జరిగిపోయింది. తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఇద్దరు కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు దక్కాయి. కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి విజేతల్ని చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. దీంతో తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వశమైంది. తొర్రూరు మున్సిపాలిటీలో గంటకు రాజకీయం మారుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫైనల్గా తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంత వ్యూహాలు రచించినా కూడా ఆ వ్యూహాలు సఫలం కాలేదు. ఫలించని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యూహాలు. సో ఫైనల్గా ఇక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. తర్వాత ఎక్స్ అఫీషియో ఓటు కూడా కడియం కావ్య అక్కడ ఉపయోగించుకుంది. కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు పైన కూడా బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో కడియం కావ్య అక్కడ ఓటు ఉపయోగించుకున్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈజీగా అయింది అక్కడ గెలుపు అనేది. సో దీంతో తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ తన హస్తగతం చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాల్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.